వీకెండ్ వచ్చిందంటే చాలు పిల్లలు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలి, బయటకి తీసుకెళ్ళండి అంటూ మారం చేస్తూ ఉంటారు కదా! ఎప్పుడు మాల్స్, మూవీసే అన్నట్టుగా ఈ వీకెండ్ మేము నార్సింగికి దగ్గరగా ఉన్న ఫారెస్ట్ టెక్ పార్క్‌కి వెళ్ళాము. చాలా పీస్‌ఫుల్‌గా అండ్ ఫ్రెష్ ఎయిర్‌తోని చాలా బావుంది. అండ్ రీసెంట్‌గా దాన్ని కొంచెం డెవలప్ కూడా చేసేసారు కంటే సిట్ఔట్ స్పేస్ అలాగే గ్రీనరీతో చాలా బావుంది. ఆర్టిఫిషియల్ వాటర్ ఫౌంటైన్ కూడా పెట్టేశారు. చూడ్డానికి న్యాచురల్‌గా ఉంది. దాంతో పాటు మనము ఇక్కడ గజిబోకి వెళ్ళే దారిలో కూడా యానిమల్స్‌ని రాక్స్ పైన ప్రింట్ లాగా చేసి పెట్టారు. అండ్ ఇది గజిబోకి వెళ్ళే దారి. గజిబో పైకి ఎక్కి లొకేషన్ చూస్తే చాలా బాగుంది. అండ్ వన్ సైడ్ మనకి అక్కడ పికాక్ కనిపిస్తుంది కదా కొండ ఎడ్జ్‌న, ఆ ఎడ్జ్ నుండి కింద ఉన్న రోడ్ వరకు అది జంప్ చేసింది. కరెక్ట్ మొబైల్ ఆన్ చేసే లోపు ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లలో అది కిందికి వచ్చేసేసింది. ఈ గజిబో నుండి వన్ సైడ్ మొత్తం కాంక్రీట్ జంగల్ అయితే, వన్ సైడ్ ప్యూర్ న్యాచురల్ ఫారెస్ట్. చాలా పీస్ఫుల్గా ఉంది. వన్ టైం అయినా కానీ వెళ్ళాల్సిన ప్లేస్ సిటీలో ఉన్న వాళ్ళైతే. అండ్ ఆ గజిబో నుండి కిందికి వచ్చేసి లేక్ వ్యూ పాయింట్కి వెళ్ళాము. ఈ లేక్ వ్యూ పాయింట్లో చిన్న చిన్ని ఫిషెస్ కూడా ఉన్నాయి, చూసారు కదా, చాలా పీస్ఫుల్గా ఉంది. మేము అరౌండ్ 4 o'clockకి వెళ్ళాము. మనం మొత్తం దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే అట్లీస్ట్ 2 to 3 hours అయినా కానీ మనకు కంప్లీట్ టైం పడుతుంది. మనము ఈ కొండ పైకి ఎక్కాలి అని అనుకున్నా కానీ, అండ్ కొంచెం కష్టపడితే కొంచెం ఏజ్డ్ వాళ్ళైనా కానీ ఈజీగా మనము ఈ కొండపైకి వెళ్ళచ్చు. నేను ఇందాక పికాక్ని చూపించాను కదా, ఇది ఆ కొండ అన్నట్టు. ఆ కొండపైకి కంప్లీట్గా ఎక్కితే సన్సెట్ టైంకి వ్యూ చాలా బాగుంటుంది. వర్త్ అనిపించింది అనుకోండి పైకి వెళ్ళి అదంతా చూసేసరికంటే. ఫైనల్గా కంప్లీట్ చేసుకొని మళ్ళీ కిందికి వచ్చేసేసాము. కనిపిస్తుంది కదా ఆ చిన్న మెట్టు మార్గం, దానిపైన ఆ పైన మనిషి వరకు మనము అలా కొంచెం ఎక్కుతూ దిగుతూ ట్రెక్కింగ్ లాగా స్మాల్గా అలా వెళ్ళొచ్చు. అలా కొంచెం వెళ్ళిన తర్వాత లేక్కి అటువైపు చూసాను కదా, ఇటువైపు చిన్నగా అలా పెట్టారన్నట్టు. పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారు అన్నట్టుగా. అండ్ ఓపెన్ జిమ్ ఉంది, వాకింగ్ పాత్ ఉంది, దాంతోపాటు రచ్చబండ కూడా ఉంది. మేక్ షూర్గా వాటర్ అండ్ ఫుడ్ మీరు బయట నుండి తెచ్చుకుంటేనే బెటర్. ఇక్కడైతే అవైలబుల్గా ఏ స్టాల్స్ కూడా లేవు. మేము బయటకు వచ్చేసరికంటే ఓవరాల్ సర్వీస్ రోడ్ లైటింగ్స్తో చాలా బాగుంది.